నమస్కారం అండి. నా పేరు కాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ. నాకు నిన్నే ఒక కాల్ చేసిన ఒక క్లయింట్ లేడీ ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేసింది. రాత్రి 7:30కి ఫోన్ చేసింది. ఆమె టీచరే, భార్యాభర్త ఇద్దరు టీచర్లే. ఆవిడ అక్కడ జాబ్ చేసుకుంటుంది ప్రైవేట్ స్కూల్లో. ఆవిడకి ట్విన్స్, ఇద్దరు పిల్లలు, అమ్మాయిలు. కాకపోతే ఇంట్లో బాగా ఇద్దరి మధ్య గొడవలు అయినాయంట. భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య గొడవైంది. గొడవలు అయితే ఆ అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఇల్లు విడిచి వెళ్ళిపోతే పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లల్ని వదిలేసి వెళ్తే భర్త ఏమో హైదరాబాద్లో ఉంటున్నాడు. ఉంటే అతను ఈ మధ్యనే మాల వేసుకున్నట్ట, అయ్యప్ప మాల. తల్లిని తీసుకొని ఆ పిల్లల్ని తీసుకొని అతను హైదరాబాద్ వచ్చేసాడు. నేను అమ్మాయి నంబర్ ఇచ్చింది, సార్ ఒకసారి మా వారితో మాట్లాడండి సార్, వస్తాడేమో ఇంటికని. అబ్బాయి ఏం చేశాడు, ఆర్సీఆర్ వేసాడు. అండర్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారముగా ఒక ఆర్సీఆర్ వేసాడు. ఇంటికి వచ్చాయమ్మా కాపురం చేసుకుందామని మంచిగానే చెప్పాడు. వేస్తే పిటిషన్ వేస్తే ఆమెకి ఈగో అడ్డు వచ్చింది. అక్కడ ఆమె ఏం చేసింది, మళ్ళీ 498 వేసింది. అందరు ఫ్యామిలీ మెంబర్స్ మీద వేసింది. 498 వేయడమే కాకుండా ఇతన్ని చెత్త కొట్టారంట బావలు బావమరుదులు. ఈ అబ్బాయిని, హస్బెండ్ని నాకు చెప్తున్నాడు, అదేంటి స్వామి నువ్వు మాల వేసుకునే వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడరు కదా, నిజామే పలుకుతారు కదా, నిజం చెప్పు, తప్పెవరిది? సార్ నేను మాల మీద ఉట్టేసి చెప్తున్నాను సార్, నాది ఒక్కరు కూడా తప్పు లేదు. నా భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది, పట్టించుకోలేదు. పిల్లల్ని, ఆడపిల్లలు పుట్టారని చెప్పి పట్టించుకోలేదు అసలు. పైగా మా బావల చేత కొట్టించింది, వాళ్ళ అన్నల చేత కొట్టించింది. నన్ను బావమరుదులు నన్ను కుట్టారు. మా అత్తగారు చాలా డేంజర్ సార్. మా అత్తగారే అసలు నా సంసారం నాశనం అవడానికి కేవలం మా అత్తగారే. మా మధ్య గొడవలు పెట్టడానికి కేవలం మా అత్తగారే. మరి నన్ను ఏం చేయమంటారు సార్? సరే వాళ్ళు లీగల్ నోటీస్ ఈమెకి ఇచ్చి అతనికి రెస్పాండెంట్ రిప్లై ఈమె ఇచ్చారు. సరే ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ అవుతుంది. ఇంత లోపల ఏమైంది, కోర్టు నుంచి ఆ అమ్మాయికి సమన్స్ అందే, ఈ అబ్బాయికి సమన్స్ అందలేదంట. ఇతనికి నోటీస్ అందదు. ఇతను అంటాడు, అదేంటి స్వామి నువ్వు మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి కదా, కేసు నడుస్తాను కదా అంటే, సార్ నాకు ఇంతవరకు నోటీసులు పంపలేదు సార్, నోటీసులు పంపి నేను రావాలి సార్. మరి నీ అడ్రస్ ఇవ్వచ్చు కదా అన్నాను. లేదు సార్ మా అడ్వకేట్ ఆల్రెడీ ఉంది సార్, ఆయన దగ్గర ఉంది సార్, వాళ్ళు నాకేం అభ్యంతరం సార్, నేను ఎప్పుడు చట్టాన్ని గౌరవిస్తాను. నేను కోర్టు కనుక పిలిచి నోటీస్ సమన్స్ పంపిస్తే నేను ఖచ్చితంగా వెళ్ళి నేను సమాధానం చెప్తాను సార్. మరి దీంట్లో చూసారా ఎంత, ఆమె ఇవన్నీ నాకు చెప్పలే, కొట్టించాననే విషయం చెప్పలేదు. చూసారా, నాకు మా ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయాడన్న పాయింటే చెప్పింది, కానీ వెనకాల ఎంత తతంగం జరిగిందో ఆ విషయాలని చెప్పలేదు. వాళ్ళ అన్నలు కొట్టినట్టుగా, దాంతో ఆయన హర్ట్ అయినట్టుగా, అందుకనే నువ్వు రావక్కర్లేదని నేను చెప్పడం, దీని తర్వాత పిటిషన్ చేయడం, ఇన్ని చాలా జరిగినాయి కథ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే కోర్టులో ఈ ఆడగాని మగగాని చెప్పేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు చూసుకొని ఆ ప్రకారంగా వెళ్ళండి. ఈ డైవర్సుల కేసులో రోజు నిన్న కూడా నేను రంగారెడ్డి కోర్టులో చూశాను. రంగారెడ్డి కోర్టులో ఇద్దరి మధ్య గొడవ అయితే ఈ అబ్బాయి ఏం చేశాడు, అమ్మాయిని వైఫ్ని పెట్టి లాగ్ కొట్టాడంట. మరి అమ్మాయి కూడా ఎడ్యుకేటెడ్, ఇతను ఎడ్యుకేటెడ్. మరి అమ్మాయి జాబ్ చేస్తుంది, ఇతను జాబ్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? కొడితే పని పాట లేకుండా కొడితే ఎవరు ఊరుకుంటారా? వెళ్ళిపోవాలి, నువ్వు నాకు అక్కర్లేదు, గెట్ అవుట్ అంది అమ్మాయి. ఇప్పుడు నిన్న కేసుకి వచ్చింది. అయితే అబ్బాయి తరపున లాయర్ ఉన్నాడు, కానీ ఈ అమ్మాయికి లాయర్ లేడు. ఎంత ధైర్యంగా రిప్లై ఇచ్చింది తెలుసా? ప్రతి క్వశ్చన్కి నేను క్రాస్ ఎగ్జామినేషన్ అడిగితే డబ్బులు అడిగామంట, బెదిరిస్తున్నామంట, ఏవో ఇక క్వశ్చన్లు ఉంటాయి కదా, 100 క్వశ్చన్లు వేస్తే ఉద్యోగం చేయనన్నామంట, ఉద్యోగం మానేస్తానంట, మెయింటెనెన్స్ అడుగుతున్నావంట. ఆ మెయింటెనెన్స్ ఇకపోతే ఎవరు ఇస్తారు? మెయింటెనెన్స్ ఇవ్వరా? పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు వద్దన్నప్పుడు మరి ఎవరు ఆ అమ్మాయిని పొజిషన్ ఇచ్చేది ఎవరు? నువ్వు అమ్మాయి అంటున్నా కౌన్సిల్, నువ్వు బాగానే సంపాదించుకున్నావు కదా, నీకెందుకు వైషుడి మెయింటెనెన్స్? వాట్ ఈస్ దిస్? పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే, మెయింటెనెన్స్ ఇవ్వడం కుదరదు కదా. కాబట్టి నిన్న జరిగిన సంఘటన ఇది. సో ఈ రకంగా భార్యాభర్తల మధ్య గొడవలు చీటికి మాటికి చిన్న సిల్లీ థింగ్స్ చక్కగా చేసుకోవచ్చు కదా, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెట్టుకొని మాట్లాడుకొని. నేను ఎన్నో సందర్భాలు చెప్పా, సిల్లీ థింగ్స్కి
కొట్టుకోటాలు. ఇద్దరు సాఫ్ట్వేరే, మళ్ళీ జాబులు ఇద్దరు సాఫ్ట్వేరే, బాగున్నారు, కపుల్ బాగున్నారు. ఎందుకు అనవసరంగా గొడవలు? సో తెల్లవారితే ఈ డైవర్స్ కేసులు విపరీతంగా ఎక్కువైపోతున్నాయి. నిన్న వచ్చిన కేసు కూడా నాకు ఇలాంటిదే. కాబట్టి చూసి జెన్యున్గా ఎవరు రైటు ఎవరు రాంగ్ అనేది గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం.